श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున అరణ్యకాండ వరకు చెప్పుకొని ఉన్నాము. అరణ్యకాండ చివరిలో ఏ విధంగా పంపానది సరోవరానికి రామలక్ష్మణులు చేరుకున్నది, అక్కడ శబరిమాత యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన విషయాన్ని గురించి మనం చెప్పుకొని ఉన్నాం. మరి చాలా సినిమాలలో చూపించినట్టు, లేకపోతే కొంతమంది చెప్తున్నట్టు అక్కడ శబరి ఏమి ఎంగిలి పళ్ళను రామునికి సమర్పించలేదన్నమాట. ఇక్కడ మనకు వాల్మీకి రామాయణం ప్రకారము ఆమె ఎంతో ఉన్నతమైనటువంటి సాధనలు చేస్తూ ఉంది కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయము చక్కగా తెలిసి ఉన్నటువంటి ఒక వృద్ధ తపస్విని. ఆమె చాలా శాస్త్రయుక్తంగా వారికి ఆతిథ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తరువాత పంపా సరోవర పరిసర ప్రాంతాల్లో రామలక్ష్మణులు అక్కడ ఉన్నటువంటి సౌందర్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనము కిష్కింధ కాండను మొదలు పెడుతున్నాము. మరి ఆ విధంగా రామలక్ష్మణులు పంపా సరోవర పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందమైన పూలు, సరోవర దృశ్యాలను వాళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. అవి చూస్తూ ఉంటే రామునికి గతంలో అలాంటి ఋతువులో, వసంత ఋతువులో సీతతో గడిపినటువంటి అనురాగ సమయాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఆ స్మృతులు అన్నీ కూడా అతని మనస్సును చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఆయన యొక్క దుఃఖం రెట్టింపయింది. సీతను గురించి ఆలోచిస్తూ ఆయన లక్ష్మణునితో ఇలా అంటున్నారు, నేను లేకుండా సీత ఎలా జీవించగలుగుతుందో అని ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు. సీత మహాసాధ్వి. సాధ్వి అంటే ఎవరైనా ఒక భార్య తను కష్టపడుతున్నా కూడా ఆ విషయం భర్తకు చెబితే ఎక్కడ బాధపడతాడో అని చెప్పకుండా, భర్తకు ఆ విషయాన్ని చెప్పకుండా ఆ కష్టాన్ని భరిస్తూ, మరి భర్తకు ఉన్నటువంటి కష్టాన్ని తెలుసుకొని అతనికి ఓదార్పు కలిగేలా మాట్లాడగలిగినటువంటి భార్యను సాధ్వి అని అంటారు. ఇక్కడ సీతను మరి సాధ్వి అని ఎందుకు అంటున్నారంటే, వనవాసంలో సీత తనకు వచ్చినటువంటి ఇబ్బందుల గురించి రాముడికి చెబితే ఇంకా ఆయన బాధపడతారని ఎలాంటి విషయాలను గురించి రాముడికి చెప్పకుండా, ఆయన ఎప్పుడు కూడా బాధపడకుండా కొన్ని ఇబ్బంది పరిస్థితుల్లో కూడా ఆమె ఓదార్పు మాటలు మాట్లాడుతుంది కాబట్టి సీత మహాసాధ్వి అయింది. అందుకే ఎప్పుడు కూడా సీత రాముల యొక్క జీవితాన్ని దంపతులు ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇంకా లక్ష్మణునితో ఆయన ఇలా అంటున్నారన్నమాట, లక్ష్మణ, ఇది చైత్రమాసం, లోతైనటువంటి నీలిరంగు జలాలతో ఉన్న ఈ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది. ఇది అనురాగ ఋతువు. ఇప్పుడు వృక్షాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే విరగబూచి కాంతులు ప్రసరిస్తున్నాయన్నమాట. ఈ అరణ్యం యొక్క సుందరమైనటువంటి పచ్చదనం అంటే అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళన్నీ కూడా చాలా చక్కగా ఆకుపచ్చ రంగులో శోభిల్లుతున్నాయి. అది ఎలా ఉంది అంటే ఒక ఆకుపచ్చని తివాచి పరచబడి ఉందా అన్నట్టు ఉంది. మళ్ళీ దానిపైన అక్కడ ఉన్నటువంటి పూల రెక్కలన్నీ కూడా రాలి పడుతూ ఉన్నాయన్నమాట. అవి ఎలా రాలుతున్నాయంటే ఓ పుష్పవృష్టి, పుష్పాల యొక్క వర్షం కురుస్తుందా అన్నట్టుగా రాలి పడుతూ ఉన్నాయి. ఆ విధంగా రంగురంగుల పుష్పాల యొక్క రేకులు అక్కడ రాలడం వలన ఆ ఆకుపచ్చని తివాచి పైన ఒక అందమైన రంగవల్లిక వేశారా అన్నట్టుగా చాలా అందంగా కనబడుతూ ఉందన్నమాట. ఆ విధంగా చాలా శోభాయమానంగా కనిపిస్తూ ఉంది. కానీ సీత పక్కన లేనందువలన రామునికి ఎలా అనిపిస్తుంది, ఏది కూడా ఆనందాన్ని ఇవ్వడం లేదు. సీత లేని జీవితం చాలా అర్థరహితంగా కనిపిస్తూ ఉంది. ఆమె ఉన్నప్పుడు ఏదైతే ఆయనకు సంతోషాన్ని కలిగించిందో అదే ఇప్పుడు బాధ అనిపిస్తూ ఉంది.
మనం కూడా గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మన పిల్లలు కానీ ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇష్టంగా తింటూ ఉంటే ఆ వంట చేసినప్పుడు తల్లి ఎంతో ఆనందంతో పెడుతూ ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు చదువుల కోసమనో ఉద్యోగాల కోసమనో బయటికి వెళ్ళినప్పుడు ఆ వంట వండినప్పుడు వెంటనే ఆమెకు తన పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. అప్పుడు కలిగిన ఆనందము ఇప్పుడు అనిపించదు. ఎందుకంటే దాన్ని తినడం వల్ల ఆమెకు ఆనందం కలగదు. తన పిల్లలు తింటూ ఉంటే చూసి ఆమె ఆనందపడుతుంది. కాబట్టి ఇప్పుడు సీత లేదు. కాబట్టి ఇదంతా కూడా ఆయనకి సంతోషాన్ని కల్పించడం లేదనమాట. అలాగే కోకిల అరుస్తూ ఉంటే ఆయనకు సీత యొక్క మధుర స్వరం గుర్తుకు వస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సరస్సు యొక్క కెరటాల మీద ఉండేటువంటి గులాబీ రంగు తామర పుష్పాలను చూస్తూ ఉంటే సీత యొక్క అందమైన కళ్ళు గుర్తుకొస్తున్నాయి. అక్కడ పుష్పాల నుంచి వస్తున్నటువంటి సుగంధభరితమైనటువంటి గాలి సుగంధభరితమైనటువంటి గాలి వస్తూ ఉంటే ఆయనకు సీత యొక్క మధుర సౌరభం అనేది గుర్తుకొస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఆయన గుర్తు చేసుకుంటూ లక్ష్మణునితో ఇలా అంటున్నాడు, ఓ లక్ష్మణ, నేను ఈ క్రూరమైనటువంటి వసంతం కలిగిస్తున్న బాధను సహించలేకపోతున్నాను. ఎందుకంటే సీత లేనిదే నేను ఎంతో కాలం జీవించటాన్ని భరించలేను. కాబట్టి నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళిపో, అక్కడ భరతుణ్ణి సేవించు, నేనొక్కడే ఇక్కడ ఉండి నా జీవితాన్ని త్యజించేస్తాను అంటూ రాముడు గట్టిగా విలపిస్తున్నాడన్నమాట. అయితే ఇక్కడ క్రూరమైన వసంతమని అంటున్నారు. అది చూడండి, మనము ఏదైనా మనసు బాగోలేనప్పుడు ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగలేదని చెప్పారనుకోండి, బాగలేదని చెప్తే వాళ్ళు ఏదో హాస్పిటల్లో జాయిన్ అయినారు, మనకు చాలా దగ్గర వాళ్ళు అన్నారనుకోండి, మనకి ఇక్కడ ఎంత కంఫర్ట్ జోన్లో పెట్టినా కూడా ఏసీ వేసి ఒక గదిలో సోఫాలో కూర్చోబెట్టినా కూడా మనకు చెమటలు పడుతూనే ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఏమవుతుందో ఏమో మన వాళ్ళకి అని. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన మనము సంతోషంగా ఉండము. మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు సంతోషభరితంగా ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా సంతోషంగా ఉంటాము. కాబట్టి సంతోషం అనేది మనం ఎప్పుడు అనుకుంటాం, వాళ్ళు నాతో బాగా ప్రవర్తిస్తే నేను సంతోషంగా ఉంటాను, నాకు ఒక పెద్ద ఇల్లు ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నాకు ఒక మంచి కారు ఉంటే సంతోషంగా ఉంటాను, నాకు ఇన్ని నగలు ఉంటే సంతోషంగా ఉంటాను అని అనుకుంటాం. కానీ వాటిలో మన సంతోషం అనేది నిజానికి ఉండదు. సంతోషము అనేది మన మనసులోనే ఉంటుందన్నమాట. మనము ఎప్పుడు ఆనందంగా ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని పరిసరాలు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాముడు ఎంతో దుఃఖంలో ఉన్నాడు కాబట్టి ఆ వసంతం కూడా ఆయనకు చాలా క్రూరంగా అనిపిస్తూ ఉందన్నమాట. మరి ఆ విధంగా ఆయన విలపిస్తూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడితో ఇలా అంటున్నాడు, ప్రియమైన సోదర, సీత జీవించి లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? మరి ఆమె మరణించింది అని మనకేమైనా రుజువులు కనిపించాయా? లేదు కదా. మరి ఎందుకు నువ్వు అలాగా బాధపడుతున్నావు? ఆ రావణుడు ఎక్కడైనా ఉండని, స్వర్గంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, లేదా పాతాళంలో కానీ, ఎక్కడున్నా సరే మనం అతన్ని కనిపెట్టి మన ఆగ్రహం అనేటువంటి అగ్నితో దహించి వేద్దాం. కాబట్టి నువ్వు ఈ విషాదాన్ని వదిలిపెట్టేయి. అసలు నువ్వు ఇంతగా బాధపడడంలో అర్థమే లేదు. ఎందుకు సీత ఇంకా లేదు అనే విషయాన్ని నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? ఆమె మరణించిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఖచ్చితంగా మనం సీతను కనిపెడతాము. ఆమె జాడ కనిపెట్టిన తరువాత నువ్వే ఆలోచిస్తావు, నేను అనవసరంగా ఇంత బాధపడ్డాను అని. కాబట్టి నువ్వు సీతను కనిపెట్టడం పైనే నీ యొక్క మనసును లగ్నం చెయ్యి. అంతేగాని ఈ విధంగా నువ్వు బాధపడడం వల్ల మనము విజయాన్ని సాధించలేము. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ రామునిలో ఆశాభావాన్ని నింపడానికి లక్ష్మణుడు ప్రయత్నిస్తున్నాడనమాట. మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరు మన కష్టకాలంలో ధైర్యాన్ని చెప్పే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, లేదా ఒక స్నేహితుడు, స్నేహితురాలు, ఒక గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే మనం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు అహానికి పోతామన్నమాట.
ఆ అహం వలన ఏమవుతుందంటే వాళ్ళను మనం దూరం చేసుకుంటాం మనకు తెలియకుండానే. కాబట్టి ఇక్కడ రాముడు అలా దూరం చేసుకోలేదు. మరి నీ వల్లనే సీత తప్పిపోయింది, సీతను రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు అని పదే పదే ఇక్కడ లక్ష్మణుడిని రాముడు అనటం లేదు. ఎందుకంటే లక్ష్మణుడు తన యొక్క శ్రేయోభిలాషి అని ఆయనకు తెలుసు. కాబట్టి ఈయన దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా లక్ష్మణుడు ఆయనకు ధైర్యం చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి మనం కూడా మన ఆహాన్ని తగ్గించుకొని మన మేలు కోరే వాళ్ళెవరు అని గుర్తించి వాళ్ళతో మనము చక్కగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనం మాట అనేసి వాళ్ళు దూరమైన తరువాత మళ్ళీ వాళ్ళ మనసులో మనం ఆ స్థానాన్ని పొందడం అనేది కష్టమవుతుందన్నమాట. ఆ విధంగా లక్ష్మణుని చేత మందలించబడినటువంటి రాముడు తన యొక్క నిరాశను వదిలేసి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తూ వాళ్ళు ఋష్యముఖ పరిసర ప్రాంతాలను చేరుకుంటారు. అక్కడ వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారనమాట. ఆ పర్వత పాదాల దగ్గర వెళ్తూ ఈ సుగ్రీవుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అని అటువైపు ఇటువైపు అడవులలో చూస్తూ వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే ఈ విధంగా తిరుగుతున్నటువంటి రామలక్ష్మణులను సుగ్రీవుడు చూస్తాడు. ఎందుకంటే పర్వత శిఖరం పైన ఉంటాడు కాబట్టి ఆయనకు ముందుగా రామలక్ష్మణులు కనిపిస్తారు. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడనమాట సుగ్రీవుడు. ఎందుకంటే వాళ్ళు వాలికి మిత్రులై ఉంటారేమో అని ఆయనకు అనుమానం వస్తుంది. వాళ్ళ యొక్క తేజస్సు ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉంది. కాబట్టి అంత తేజస్సు కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపగలుగుతారు అని సుగ్రీవుడు చాలా భయపడతాడనమాట. ఆ తర్వాత ఆయన తన సహచరులు అంటే తన దగ్గర ఉన్నటువంటి మంత్రులు అన్నమాట. 5 మంది మంత్రులు ఉంటారు. వాళ్ళెవరు అంటే ఒకరు హనుమ, 2 జాంబవంతుడు, 3వ వాడు మైథుడు, 4వ వారు ద్వివిధుడు అనేటువంటి నలుగురు మంత్రులతో సుగ్రీవుడు కలిసి మొత్తం 5 మంది అక్కడ పర్వతం మీద ఉంటారన్నమాట. ఆయన తన యొక్క మంత్రులతో చెప్తూ ఉన్నాడనమాట. మీరు ఇక్కడ చూడండి, ఎవరో 2 వ్యక్తులు ఇలా వస్తూ ఉన్నారు. మనమందరం కూడా వెంటనే ఇక్కడి నుంచి మతంగ ఋషి యొక్క మహిమ చేత రక్షించబడుతున్నటువంటి ఆయన ఆశ్రమంలో ఆశ్రయం తీసుకుందాము అని అంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడనమాట. ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారేమో అని భయంతో ఆందోళనతో, అంటే అంత రక్షణ ఉన్నా కూడా ఆయన మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే కొందరికి మాత్రమే కదా ఈ ఋషముఖ పర్వతం మీదకి అనుమతి లేనిది. ఎవరైనా వీళ్ళు అనుమతి ఉన్నటువంటి అంటే మంచి వ్యక్తుల్లాగా ఉన్నవాళ్ళు ఒకవేళ ఈ పర్వతాన్ని అధిరోహిస్తే నన్ను చంపచ్చు కదా అని ఆలోచన రాగానే ఆయన ఒక్క క్షణం కూడా కాలు నిలపలేకపోతున్నాడు. ఒక పర్వత శిల నుంచి మరొక పర్వత శిలకు, అక్కడి నుంచి ఇంకొక పర్వత శిలకు ఇలా సంచరిస్తూనే ఉన్నాడనమాట. ఈయన ఈ విధంగా స్థిమితం లేకుండా తిరుగుతూ ఉంటే మొట్టమొదటిసారిగా హనుమంతుడు రామాయణంలో మాట్లాడుతూ ఉన్నాడనమాట ఈ కుదురు లేనటువంటి వాళ్ళ నాయకుడు సుగ్రీవునితో. ఈ వాలి భయాన్ని నువ్వు వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. వాలి ఎవరు అంటే సుగ్రీవుని యొక్క అన్న. మరి ఈ వాలి భయాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు ఇంత చంచల మనస్సుతో ఎలా నువ్వు జీవించగలుగుతావు? ఒకవేళ నువ్వు ముందు రాజువే అయ్యావనుకో, ఇంత భయపడుతూ ఉంటే నువ్వు ఎలా పాలన చేస్తావు? కాబట్టి నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. మనము ఇంకా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు అతను ఎవరు, వాళ్ళిద్దరు ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి నువ్వు భయపడవద్దు అని రాజుకు కొంచెం ధైర్యం చెప్తున్నాడనమాట సుగ్రీవునికి. అయితే ఇక్కడ మనము హనుమంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హనుమంతుడు అంజనాదేవి యొక్క పుత్రుడు. ఆమె గర్భంతో ఉండగా అక్కడ ఒక గుహలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆమె ఆ గుహలో నుంచి పండ్ల కోసము అడవిలోకి వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే ఆయన పుట్టడమే హనుమ, అంటే ఎవరికైతే జన్మనిచ్చిందో ఆ బిడ్డనే హనుమంతుడు అనమాట. ఆయన పుట్టడమే ఆయనకు ఆకలేస్తుంది, నడిచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప
శక్తివంతుడనమాట. కాబట్టి మన పిల్లల్లాగా పాకడము, తర్వాత చిన్నగా అడుగులేయడం అలా కాదు. ఆయన పుడుతూనే నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. వచ్చి ఆయనకు ఆకలి అవుతుంది, ఏం చేయాలి అని పైకి చూస్తాడు. చూస్తే అక్కడ సూర్యుడు ఎర్రగా కనిపిస్తూ ఉంటాడనమాట. ఆ సూర్యుడిని చూసి ఆయన ఇదేదో మంచి పండులాగా ఉంది, కాబట్టి దీన్ని నేను తింటాను అని పైకి ఎగిరిపోతాడు. ఎగిరి ఆయన దాన్ని చేత్తో పట్టుకోబోతూ ఉంటాడు. అయితే ఆ సూర్యునికి అర్థమవుతుందన్నమాట, ఇంత శక్తివంతుడైనటువంటి బాలుడు ఎవరై ఉంటాడా అని ఆయన ఆలోచించినప్పుడు ఆయనకు ఆ విషయం తెలుస్తుంది. ఈయన వల్ల భవిష్యత్తులో గొప్ప కార్యం జరగబోతూ ఉంది, కాబట్టి ఈయనకి ఏ ప్రమాదం జరగకూడదు అని సూర్యుడు తన యొక్క తేజస్సును తగ్గించుకున్నప్పుడు ఇంకా ఈ హనుమ ఏం చేస్తారు, ఆ సూర్యుని చేతిలోకి తీసుకుంటారు. తీసుకొని ఇటువైపు నుంచి తిందామా అటువైపు నుంచి తిందామా అని తిప్పి తిప్పి చూస్తూ ఉంటాడనమాట. అదే సమయానికి అక్కడికి రాహు వస్తాడు. మరి రాహువు సూర్యుడిని అక్కడ మింగాల్సిన టైం అన్నమాట, సూర్యగ్రహణ టైం. అప్పుడు ఆయన అక్కడికి వచ్చినప్పుడు హనుమ సూర్యుడిని పట్టుకోవడం గమనించి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వచ్చి ఇంద్రుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇప్పుడు నేను సూర్యుడిని గ్రసించాల్సినటువంటి సమయం, కానీ అక్కడ ఇంకొక అతను వచ్చి ఆ పని చేస్తున్నాడు, వేరే అతను ఆ సూర్యుడిని తినేస్తున్నాడు, కాబట్టి నాకు నువ్వే నా కర్తవ్యాన్ని తెలియజేయాలి అని రాహువు అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు తర్వాత రాహువు మళ్ళీ హనుమ దగ్గరికి వస్తారనమాట. ఎప్పుడైతే మళ్ళీ ఆ రాహు కనిపిస్తాడో వెంటనే ఆంజనేయుడు హనుమ ఏం చేస్తారు, ఆ సూర్యుడిని పక్కకు వదిలేసి మళ్ళీ రాహువును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ రాహువు పారిపోయి ఇంద్రుని వెనుక దాక్కుంటాడనమాట. మళ్ళీ సరే ఇంకా రాహు కనిపించకపోయేసరికి ఇంద్రుడు ఉన్నటువంటి తెల్లటి ఏనుగు ఐరావతం, మరి ఆ ఐరావతాన్ని చూసి ఇదేదో చాలా అందంగా ఉంది, ఇదేదో కొత్త పండు అని ఆ ఐరావతాన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోతాడనమాట, అసలు ఇటువంటి ప్రాణిని నేను ఎప్పుడూ చూడలేదే, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, దీన్ని విడిచిపెట్టకూడదు, ఇంత చిన్న వయసులోనే ఇది ఇంత బలశాలిగా ఉంది కదా అని దీన్ని ఇది బతికి ఉంటే మనకు ఇబ్బంది పెడుతుంది అని తన యొక్క వజ్రాయుధాన్ని తీసి ఆ హనుమను కొడతారనమాట. కొడితే అప్పుడు ఆయన మూర్ఛపోయి కింద పడిపోతాడు. ఎప్పుడైతే హనుమను ఇంద్రుడు కొట్టినప్పుడు ఆయన కింద పడుతూ ఉన్నాడో అప్పుడు వాయువు దాన్ని చూసి హనుమను తీసుకొని ఇంకా బాధపడతాడనమాట. సూర్యుడు కూడా తన యొక్క ఆ వెలుగును తగ్గించుకొని తేజస్సును తగ్గించుకొని హనుమకు ఏమీ కాకుండా జాగ్రత్త పడ్డాడు, కానీ ఈ ఇంద్రుడు ఈ విధంగా చేశాడు అని ఆయన చాలా బాధపడి తన యొక్క అంశతో పుట్టినటువంటి హనుమకు ఏమైంది అని చాలా దుఃఖం చెంది ఆయన ఏం చేస్తాడంటే, ఇంకా నా బాలుడే బ్రతికి లేకుండా ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రపంచం అంతా కూడా ఉండడం వేస్టే అనే ఉద్దేశంతో ఆయన వాయువు ప్రసరించడం ఆపేస్తాడనమాట. అంటే బయట గాలి వీయడమే కాదు, అందరి శరీరాల్లో ఉన్నటువంటి వాయువులు కూడా ప్రసరణ ఆగిపోతాయి. అంటే ఇప్పుడు మనము ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తుంటాం కదా, కాబట్టి ఆ వాయువు అనేది ప్రసరిస్తేనే మనం బయటికి వదలగలుగుతాం లేదా లోపలికి పీల్చుకోగలుగుతాం. అది ప్రసరించకపోతే ఎలాగైతే చనిపోయిన వ్యక్తి ఒక శరీరం ఎలా నీలెక్కబోతుందో బిగుసుకుపోతుందో అలాగ ప్రాణులన్నీ కూడా బిగుసుకుపోయాయి అన్నమాట. మరి ప్రాణులు బిగుసుకుపోయినప్పుడు అవి ఎలాంటి పనులు చేయలేవు, యజ్ఞాలు హోమాలు చేయలేవు, అన్నీ ఆగిపోయాయి, మొత్తం సృష్టి అంతా స్తంభించిపోయింది. అప్పుడు ఇంకా అవి హోమాలు జరగనప్పుడు హవిస్సులు లేక దేవతలందరూ ఏం జరిగిందా అని ఆలోచిస్తారు. వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. అందరూ కూడా బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు, ఏమైంది, ఎందుకు వాయువు ఇలా చేస్తున్నారు అని. అప్పుడు బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకొని ఒకసారి తన యొక్క దివ్య దృష్టితో జరిగిన విషయాన్నంతా తెలుసుకొని ఇది వాయువు చేసినటువంటి పని, ఆయన అంశ వల్ల పుట్టినటువంటి హనుమకు ఆపద వచ్చినందుకు ఆయన ఇలా చేశాడు, కాబట్టి ఇప్పుడు మనము ఇంకా రాజీ ప్రయత్నాలు చేయడం అనేది సమయము దాటిపోతుంది, కాబట్టి వెంటనే వెళ్ళి మనము క్షమాపణ కోరడము లేదా ఏదో ఒకటి చేసి ఆయనను శాంతింపజేయాలి అని వెంటనే బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరూ కూడా వెళ్తారనమాట.
వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే తన యొక్క కమండలంలో ఉన్న నీళ్లు అభిమంత్రించి ఆ బాబు పైన చల్లుతారు. వెంటనే హనుమకు స్పృహ వస్తుంది. అప్పుడు వాయువు సంతోషిస్తాడు. ఆ స్పృహ వచ్చినటువంటి బాలుడు లేచి ఆడుకుంటున్నాడనమాట. ఇంకా బ్రహ్మకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రార్థన వల్లనే కదా సాక్షాత్తు భగవంతుడు రాముని రూపంలో అవతరించారు. కాబట్టి ఈ రామావతారానికి అవసరమైనటువంటి గొప్ప కార్యాన్ని ఈ బాలుడు ముందు ముందు చేయబోతున్నాడు. కాబట్టి ఈ కాబట్టి నా బ్రహ్మాస్త్రం వలన ఇతనికి భవిష్యత్తులో ఎలాంటి ఆపద ఉండదు అని ఆయన వరమిస్తాడనమాట హనుమకు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు ఇకపై ఎప్పుడూ కూడా నా వజ్రాయుధం వల్ల ఇతనికి ఏ ఆపద రాదు అని ఆయన కూడా వరమిస్తాడు. అంతేకాకుండా ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేస్తారన్నమాట. ఇంకా అలాగ అందరు దేవతలు, వరుణుడు వచ్చి ఈయనకు అసలు రోగం అన్నదే రాదు, ఆయన ఎంత యుద్ధం చేసినా అలసిపోడు, అంతేకాకుండా నీటిలో పడినా కూడా ఆయన మరణించడు అని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇంకా యముడు యమగండం అనేది ఈయన దరికి చేరదు కనుక ఈయనని నేను చంపలేను అని ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా విశ్వకర్మ ఏమని అంటారంటే అస్త్రశస్త్రాలన్నీ రూపకల్పన చేసింది విశ్వకర్మే. కాబట్టి నేను ఏవైతే అస్త్రాలు శస్త్రాలు రూపకల్పన చేశానో వాటి ప్రభావము ఈయన పైన ఉండదు. కాబట్టి ఎవరు ఎన్ని బాణాలు వేసినా కూడా ఈయనను నిర్బంధించలేరు, నిరోధించలేరు అని ఆయన వరమిస్తారు. అంతేకాకుండా కుబేరుడు అక్కడికి వచ్చి ఆయన తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన నా యొక్క ఆయుధము నీ మీద పనిచేయదు అని ఆయన కూడా ఆశీర్వదిస్తాడనమాట. ఈ విధంగా అందరు దేవతల యొక్క వరాల వల్ల ఆయన ఎంతో గొప్ప శక్తివంతుడవుతాడు. అంతేకాకుండా సూర్యుడు నాలో కొంత భాగాన్ని ఈయనకిచ్చేస్తున్నాను అని చెప్తాడు. అంత సూర్యుడిలో తేజస్సు ఆయనలోకి వచ్చిందంటే ఆయన ఎంతో గొప్ప తేజస్సును కలిగి ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత గొప్ప తేజస్సుతో పుట్టిన 2 గంటలకే ఈయన బ్రహ్మాండంలోనే ఎవ్వరూ ఎదుర్కోలేనటువంటి బలశాలిగా మారతాడనమాట. ఆ విధంగా హనుమ గొప్ప బలశాలిగా అయిన తర్వాత ఆయన గురువు సూర్యుడే. సూర్యుని నుంచి ఆయన సమస్త విద్యలు కూడా నేర్చుకుంటారు. మరి ఇలాంటి బాలుడు అక్కడ వనాలలో తిరుగుతూ ఆ ఋషి ఆశ్రమాలలో తిరుగుతూ ఉన్నప్పుడు అలా అక్కడ కొన్ని అల్లరి పనులు చేస్తూ ఉంటాడనమాట, చిన్న పిల్లవాడు కాబట్టి. అలా చేస్తూ ఉంటే అంటే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు వాళ్ళను కొంచెం ఎగతాళిగా చేయడము, అక్కడ ఇక్కడ దుంకడము, హోమంలో వేయాల్సిన నెయ్యిని పక్కకు వేసేయడము, ఇలాగ చేస్తూ ఉంటే అందరూ ఋషులు ఏమనుకుంటారంటే ఇంత చిన్న పిల్లవాడికి అంత శక్తి ఉంటే అది దుర్వినియోగం అవుతుంది, కాబట్టి ఇతనికి ఈ వయసులో ఇంత బలం అవసరం లేదు, కాబట్టి దీన్ని మనము మర్చిపోయేటట్టు చేద్దాము, ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఆయనకు గుర్తుకొస్తుంది అని ఆయన బలాన్ని మర్చిపోవాలి అని వాళ్ళు చెప్తారనమాట. ఋషుల యొక్క వాక్కు వలన ఆయన తన బలాన్ని కొంతకాలం వరకు మర్చిపోతాడు. మళ్ళీ ఎప్పుడైతే రామకార్యంలో అవసరం అవుతుందో అప్పుడు దాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటాడనమాట జాంబవంతుని వలన. ఆ విధంగా హనుమ యొక్క ఆవిర్భావం అనేది జరుగుతుంది. అలాంటి హనుమ ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట సుగ్రీవునికి, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు అని. అప్పుడు సుగ్రీవుడు హనుమకు బదులిస్తున్నాడు, వాలి ప్రతినిధులు కానీ లేకపోతే కాకపోని ఈ వ్యక్తులు అసలు ఎందుకు ఈ కీకారణ్యంలో భయంకరమైన అడవుల్లో తిరుగుతున్నారు, కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా భయంకరమైన వాళ్ళే, కానీ వీళ్ళని చూస్తే ఎలా ఉంది, ఆ యోధులు ఇద్దరు చాలా దృఢమైనటువంటి శరీరాలు కలిగి ఉన్నారు, వాళ్ళ ముఖాలు దేవతల్లో కూడా ముఖ్యుల యొక్క ముఖాలు ఎలా విరాజిల్లుతూ ఉంటాయో అలా చాలా శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ యొక్క ధనుస్సులు ఎంతో గొప్పగా ఉన్నాయి, ఖడ్గాలు చాలా
అరుదైన వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి గొప్ప ఖడ్గాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు నారచీరలు ధరించి ఉంటే వాళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు తాపసులు అనుకోవడానికి లేదు. మరి తాపసులైతే ఈ ధనుస్సులు ఖడ్గాలతో వాళ్ళకు పని లేదు కదా. మరి వాళ్ళు చూడ్డానికేమో తాపసుల్లాగా ఉన్నారు, కానీ ఆయుధాలు ధరించి ఉన్నారు. అంతేకాకుండా గొప్ప రాజకుమారుల్లాగా వాళ్ళ యొక్క శరీరం అనేది శోభిల్లుతూ ఉంది. కాబట్టి ఇది అంతా కూడా అంటే ఎక్కడా కూడా ఒకదానికొకటి పొంతన లేదు. వాలి అనేవాడు చాలా కుటిలమైనటువంటి వాడు, చాలా కుటిల బుద్ధి ఉంటుందన్నమాట. కాబట్టి అతని యొక్క స్నేహితులను కూడా మనము గుర్తించలేం. అతనికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరేమో. అందువల్ల నువ్వు వెళ్ళి వాళ్ళు ఎందుకు ఇటు వచ్చారో నువ్వు తెలుసుకో అని సుగ్రీవుడు హనుమకు చెప్తారు. అప్పుడు చెప్తూ మళ్ళీ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడనమాట సుగ్రీవుడు. ఏమని అంటే, వాళ్ళ యొక్క మాటలను బట్టి, వాళ్ళ యొక్క హావభావాలను బట్టి నువ్వు జాగ్రత్తగా వాళ్ళ యొక్క మనస్సులను తెలుసుకోవాలి, వాళ్ళ చేష్టితాలను బట్టి. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే చాలా వినయంగా మాట్లాడుతున్నారా, అసలు దేనికోసం వచ్చారు అనే విషయాలను, వాళ్ళు మాట్లాడుతున్నది నిజమా కాదా అనే విషయాలను నువ్వు గమనించు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకేం కావాలి నువ్వు కనుక్కో. కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఉద్దేశపూర్వకంగా చెప్తూ ఉండు. అంటే సుగ్రీవుడు అని చెప్పి వాళ్ళు మనకు మిత్రులైతున్నది లేదా మనకు శత్రువులా అనేది నువ్వు పసిగట్టగలగాలి అని చాలా వివరంగా సుగ్రీవుడు హనుమకు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా చివరగా ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా సుగ్రీవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, నువ్వు వాళ్ళతో సంభాషించేటప్పుడు నాకు కనపడేటట్టుగా, అంటే నీ ముఖము నాకు ఎదురుగా వచ్చేటట్టుగా నిలబడు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ హావభావాలను బట్టి అవతలి వ్యక్తులు వాళ్ళు దుర్మార్గులా లేకపోతే మనకు మిత్రులు అవుతారా అనేది నేను కనిపెడతాను. ఒకవేళ ఏదైనా ఆపద ఉంటే నువ్వు మాట్లాడే విషయాలను బట్టి నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను అని నువ్వు నాకు ఎదురుగా ఉండేటట్టు నిలబడు అని జాగ్రత్త చెప్పి పంపించారన్నమాట. ఇంకా హనుమ సుగ్రీవుని యొక్క ఆజ్ఞ మేరకు అక్కడి నుంచి వెళ్తాడు. ఆయన ఒక్క గంతులో అక్కడికి వెళ్ళి చేరగలుగుతాడు ఆ పర్వతాన్ని దిగి. కానీ ఆయన అలా చేయలేదన్నమాట. ఎందుకంటే అలా చేస్తే ఆయన హనుమంతుడు అని వాళ్ళు గుర్తుపడతారేమో. గుర్తుపడితే ఒకవేళ వాలి యొక్క మనుషులైతే సుగ్రీవుడు గురించి తెలిసిపోతుంది, హనుమ అంటే ఎవరో తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు మనల్ని ఏదైనా మనకు అపకారం చేసే అవకాశం ఉంటుందని ఈయన అనుమానంతో తన నిజ రూపాన్ని మరుగుపరిచి ఒక భిక్షకునిలాగా రామలక్ష్మణుల దగ్గర ప్రత్యక్షమవుతాడనమాట. అప్పుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన వాళ్లకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తాడు. చూడండి, ఎప్పుడైతే ఆ భక్తుడు, ఇక్కడ హనుమంతుడు గొప్ప భక్తుడు అనమాట. ఎందుకు అనంటే మనం చూస్తూ ఉంటాం, ఆయన ఎప్పుడు రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. ఎక్కడైతే రామాయణం చెప్తున్నాము, ఎక్కడైతే రామాయణం వింటున్నామో అక్కడ తప్పకుండా హనుమ వచ్చి ఉంటారు అని మనం చెప్పచ్చు. కాబట్టి ఆ విధంగా ఆయన వచ్చిందే, ఆయన అవతారం తీసుకునిందే రామకార్యం కోసం. కాబట్టి ఎప్పుడైతే రామలక్ష్మణులు కనిపిస్తారో వెంటనే తనకు తెలియకుండానే వాళ్లకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసేస్తాడనమాట. ముందైతే అనుమానంతో వచ్చాడు, మరి వాళ్ళు ఎవరో తెలుసుకోకముందే వాళ్ళకి దండ ప్రణామాలు చేశారు అంటే వాళ్ళ యొక్క తేజస్సు అలాంటిది. చూడగానే ఆయన భగవంతుని యొక్క తేజస్సు వలన ఆయన ఆ విధంగా దండ ప్రణామం చేస్తాడనమాట. చేసిన తర్వాత వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఓ మహావీరులారా, ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మీరు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంతో తేజస్సుతో మీరు వెలిగిపోతున్నారు. అసలు ఈ నిర్జన ప్రాంతానికి మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకవేళ వచ్చారే అనుకో, మీరు ఎందుకు ఈ వేషధారణలో ఉన్నారు? మిమ్మల్ని చూస్తే తాపసులలాగా లేరు. మీ యొక్క శరీరాలు ఎంతో దృఢంగా ఉన్నాయి, మీ బాహువులు చాలా పొడవుగా ఉన్నాయి, గుండ్రని భుజాలు కలిగి ఉండి సింహం లాంటి నడకతో మీరు నడుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ఈ ధనస్సులను, గొప్ప ధనస్సులను, ఖడ్గాలను ధరించి ఉన్నారు. మీరు అటు ఇటు వెతుకుతూ ఉన్నారు, దేనికోసమో వెతుకుతున్నట్టుగా ఉన్నారు. ఇంకా మీరు
వాళ్ళ యొక్క మనుషులు కాదు కదా అన్నట్టుగా ఆయన చూస్తూ ఉన్నాడనమాట. చూసి ఇంకా వాళ్ళను చూడగానే హనుమకు ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే భగవంతుని యొక్క సన్నిధిలోకి వచ్చాడు కాబట్టి హనుమ ఇంకా ఆయనకు ఒక నమ్మకం అనేది వచ్చేసిందనమాట. వచ్చి ఆయన గురించి ఆయన ఇలా చెప్తున్నారు, నా పేరు హనుమంతుడు, నేను ఇక్కడ సుగ్రీవుని యొక్క మంత్రిగా ఉంటున్నానన్నమాట. ఆ సుగ్రీవుని యొక్క అన్న అయినటువంటి వాలి ఆయనను రాజ్యం నుండి బహిష్కరించారు. కాబట్టి ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలోనే, ఋష్యముఖ పర్వత ప్రాంతంలోనే తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు మేము నలుగురు మంత్రులు ఇక్కడ ఆయన దగ్గరగా ఉండి సేవ చేస్తూ ఉన్నాము. కాబట్టి మేము సంకల్పిస్తే చాలు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము, అంటే ఏ రూపాన్నైనా కూడా ధరించగలుగుతాము. అలాంటి మా సుగ్రీవ మహారాజు మీ యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మీకు ఆతిథ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ విషయాన్ని చెప్పడం కోసం నన్ను మీ దగ్గరికి పంపించాడు అని చెప్తారన్నమాట. ఆ విధంగా హనుమ చెప్పినప్పుడు రాముడు హనుమతో ఏం మాట్లాడాడు, లక్ష్మణునితో చెప్తున్నాడు. చూడు లక్ష్మణ, మనం ఎవరి కోసం అయితే అన్వేషిస్తున్నామో అట్టి వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుని గురించి చెప్పడానికి ఆయన యొక్క మంత్రి హనుమంతుడే ఇక్కడికి నేరుగా వచ్చాడు. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. ఇతడు చాలా సౌజన్యమూర్తిగా కనిపిస్తున్నాడు. ఈ హనుమ ఎలా మాట్లాడుతున్నాడంటే చాలా కవితాత్మకంగా మాట్లాడుతున్నాడు. అతని యొక్క కళ్ళల్లో కానీ, శరీర అంగాల్లో కానీ, అతని యొక్క వైఖరిలో కానీ, హావభావాల్లో కానీ చాలా సంతృప్తికరమైనటువంటి చేష్టితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇతను వంచన చేసేవాడిగా ఏమీ కనిపించడం లేదు. ఇతనిలో ఎంతో ఆత్మవిశ్వాసం, శక్తి కనిపిస్తున్నాయి. అలాగే ఇతని సంభాషణలో, అంటే మాట్లాడే విధానంలో అతని యొక్క హృదయం, స్వరం అన్నీ కూడా ప్రజల యొక్క పరిణత సమైక్యత ప్రతిబింబిస్తుంది. అంటే ఎంతో, అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి అనే విషయాన్ని బాగా తెలుసుకున్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు. ఇతని మాటలకు శత్రువైనా సరే ముగ్ధుడవుతాడు. అంటే ఎందుకు ముగ్ధుడవుతాడు అని అంటే, ఎవరైనా సరే వేదం తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నాడు హనుమ. మరి వేదాలకు మాట్లాడడానికి ఏంటి సంబంధం అని మనం ఆలోచిస్తే, ఇక్కడ వేదాలలో మనము ఋగ్వేదాన్ని పరిశీలించామనుకోండి, ఋగ్వేదంలో అంతా కూడా దేవతలను స్తుతి చేస్తున్నటువంటి శ్లోకాలు ఉంటాయన్నమాట. కాబట్టి స్తుతించేటువంటి గుణము, దేవతలను స్తుతించే గుణము ఋగ్వేదం వల్ల తెలుస్తూ ఉంది. అదేవిధంగా యజుర్వేదం ఏం తెలియజేస్తుందంటే, యజ్ అంటే పూజించుట, అంటే దేవతలను ఎలా ఆరాధించాలో ఈ యజుర్వేదం తెలియజేస్తుంది. కాబట్టి యజుర్వేదాన్ని మనం ఆధారంగా చేసుకొని ఋగ్వేదంలోని స్తోత్రాలను, స్తుతి చేయవలసినటువంటి శ్లోకాలను చదువుతూ యజ్ఞం చేయడం వల్ల ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారన్నమాట. అంటే ఇక్కడ ఋగ్వేదంలో ఉన్నటువంటి స్తుతి ఏ విధంగా ఉందో అలాంటి, అంటే మంచి పొగిడేటువంటి గుణం కలిగినటువంటి మాటలను వాడుతూ, అదేవిధంగా యజుర్వేదంలో ఉన్నటువంటి పూజించడం, ఆరాధించడం, ఆరాధనాభావంతో మాట్లాడడం, అంటే నిర్లక్ష్యంగా కాకుండా ఆరాధనాభావంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా సామవేదము ఎలా ఉంటుంది అంటే మనస్సుకు శాంతి కలుగజేసేదిగా ఉంటుంది. కాబట్టి ఈయన మాట్లాడుతూ ఉంటే నా మనస్సుకు శాంతిగా ఉంది. కాబట్టి ఈయన స్వరం తెలిసినవాడు. స్వరం అంటే ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ నిదానంగా మాట్లాడాలి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలి అనే విషయాలను బాగా తెలిసి మాట్లాడుతున్నాడు. కాబట్టి వేదం తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఇక్కడికి వచ్చినటువంటి కారణాన్ని ఈయనకు తెలియచేయి లక్ష్మణ అని రాముడు
లక్ష్మణునికి చెప్పాడన్నమాట. అంటే ఇక్కడ రాముడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే తనకు సహాయం చేస్తారని కబంధుడు చెప్పాడో ఆ సుగ్రీవుడిని చూపించడానికి హనుమే నేరుగా వచ్చాడు కాబట్టి ఆయన కొంతవరకు ఊరడిల్లాడన్నమాట. అప్పుడు ఇంకా లక్ష్మణుడు చెప్తున్నాడు హనుమంతునితో, నిన్ను కలుసుకోవడం మా అదృష్టం. ఎందుకంటే మేము సుగ్రీవుని కోసమే అన్వేషిస్తూ ఆయన యొక్క స్నేహం కోసం మేము ఉవ్విళ్ళూరుతున్నాం. ఈయన పేరు రాముడు, దశరథ మహారాజు యొక్క పుత్రుడు. నేను ఈయనకు తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి అని చెప్తున్నాడు. అంతేకాకుండా రాముని తండ్రి అతన్ని రాజసింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠిద్దామని అనుకున్నారు. కానీ దానికి బదులుగా కొన్ని రాజకీయ కుతంత్రాల ఫలితంగా అరణ్యాలకు బహిష్కరించబడడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే రాముని యొక్క ప్రియమైన సతి అయినటువంటి సీతను రాక్షస రాజైనటువంటి రావణుడు అపహరించుకొని పోయాడన్నమాట. ఆ విధంగా ఆమెను రాక్షసుడు తీసుకువెళ్ళినందువలన మేము ఎంతో దుఃఖితులమై ఉన్నాము. ఈ అరణ్యంలో సీత కోసం అన్వేషిస్తూ ఉన్నాం. అటు ఇటు సంచరిస్తూ ఉంటే మాకు కబంధుడు అనేటువంటి భయంకరమైన రాక్షసుడు తటస్థపడ్డాడు. ఆ కబంధుడిని వధించడం ద్వారా మేము అతనికి ఒక భయంకరమైన శాపాన్ని నుంచి విముక్తి కలిగించాము. అందుకు బదులుగా ఆయన దివ్య లోకాలకు వెళ్తూ మమ్మల్ని సుగ్రీవునితో స్నేహం ఏర్పరచుకోమని సలహా ఇచ్చాడు. అందుకే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. కాబట్టి నీకు శ్రేష్ఠుడైనటువంటి మీ రాజుకు ఉపయోగకరమైనది ఏదైనా సరే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము అని ఆయన వివరిస్తాడనమాట. ఎందుకంటే కబంధుడు ముందే చెప్పాడు కదా, సుగ్రీవుడు కూడా తన యొక్క భార్యను పోగొట్టుకుని ఉన్నాడని. కాబట్టి లక్ష్మణుడు ముందుగానే వాళ్ళ యొక్క అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు. మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నాడు అనమాట. ఇంకా తమ దీనావస్థకు హనుమంతుని అంటే వీళ్ళ పడినటువంటి కష్టాలన్నింటినీ హనుమంతునికి వివరిస్తూ ఉంటే లక్ష్మణుని యొక్క స్వరం కొంచెం ఆర్ద్రత చెందిందనమాట. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ బాధ మళ్ళీ గుర్తుకొచ్చింది. ఆయన యొక్క ఆంతరంగిక వ్యధను హనుమంతుడు చూశాడనమాట. చూసి ఈ విధంగా చెప్తున్నాడు, మీలాగే సుగ్రీవుడు కూడా తన రాజ్యాన్ని భార్యను పోగొట్టుకున్నాడు. ఆయన మరియు ఆయన అనుచరులు మీ యొక్క సీత అన్వేషణ కార్యక్రమంలో తప్పకుండా సహాయం చేస్తామని నేను గట్టిగా చెప్తున్నాను అని చెప్తున్నారన్నమాట. దయచేసి నా వెంట వచ్చి సుగ్రీవుణ్ణి కలుసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన కారణాన్ని తెలుసుకోవడానికి ఆయన చాలా ఆతృతగా ఉన్నాడు అని బదులిస్తున్నాడు. అప్పుడు ఇంకా రామలక్ష్మణులను తీసుకొని హనుమంతుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి రాముని యొక్క స్నేహపూరితమైనటువంటి ఉద్దేశం గురించి ఆయన సుగ్రీవునికి చెప్తాడు. అప్పుడు హనుమ చెప్పినటువంటి మాటలకు సంతృప్తి చెందినటువంటి సుగ్రీవుడు అతను కూడా భిక్షుక వేషంలోనే రామలక్ష్మణులను కలుసుకోవటానికి బయటికి వస్తాడు. వచ్చి వాళ్ళను సమీపిస్తూనే ఆయన చాలా స్నేహపూర్వకంగా తన హస్తాన్ని ముందుకు చాపుతాడనమాట. అందుకు ప్రతిగా రాముడు కూడా గొప్ప ఆనందంతో, ఎందుకంటే ఇంకా సీతను తొందరలోనే కనుక్కుంటామనేటువంటి ఆలోచనతో ఎంతో ఆనందంతో సుగ్రీవుని చేతిని ముందుకు రాముని యొక్క చేతిని చాచి సుగ్రీవుని చేతితో కరచాలనం చేస్తాడు. ఆ విధంగా వాళ్ళ మధ్య ఒక ఆత్మీయ బంధం ఏర్పడుతుందన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ఆలింగనం చేసుకుంటారు. అయితే ఈ స్నేహానికి ఒక రుజువు ఉండాలి అనే ఉద్దేశంతో హనుమంతుడు రామ సుగ్రీవుల మధ్య ఒక పవిత్రమైన అగ్నిని రగిలించి ఆయన క్రతుపూర్వకంగా అగ్నికి ప్రదక్షిణ చేయమని చెప్తారు. అప్పుడు రామ సుగ్రీవులిద్దరూ కూడా ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి ఒకరినొకరు చాలా గొప్ప మైత్రీభావంతో చూసుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులైపోతారు. ఆ విధంగా జరిగిన తర్వాత సుగ్రీవుడు రామునితో ఇలా మాట్లాడుతున్నాడు. ప్రియమైన రామ, ఈ రోజు నుంచి నీ సుఖమే నా సుఖం, నీ దుఃఖమే నా దుఃఖం, అలాగే నా సుఖ దుఃఖాలు నీవి అవుతాయి అని అంటున్నాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడు కూర్చోవడం కోసం ఆ పుష్పాలన్నీ ఉన్నట్టు
సమృద్ధిగా పూసినటువంటి ఒక బలమైన చెట్టు యొక్క కొమ్మను విరిచి దాన్ని కూర్చోవడానికి అక్కడ కింద వేస్తాడనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకు అతిథి మర్యాదలు చేయడం కోసం ఎలాంటి కుర్చీలు బల్లలు లేవు కదా, కాబట్టి పుష్పాలు ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మను అలా తీసుకొని వచ్చి అక్కడ వేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటారు. అయితే ఆయన సోదరుడు లక్ష్మణుడు కూర్చోవడానికి ఆ విధంగానే హనుమ కూడా ఒక కొమ్మను తీసుకొని వచ్చి అక్కడ వేస్తాడనమాట. అందరూ కూడా అక్కడ కూర్చుంటారు. తరువాత సుగ్రీవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ప్రియమైన రామ, నా సోదరుడు అయినటువంటి వాలి కారణంగా నేను నా జీవితాన్ని నిరంతరం ఆందోళనతోనే గడుపుతున్నాను. వాలి బలవంతంగా నా భార్యను రాజ్యాన్ని లాక్కొని నన్ను అరణ్యంలో అంటే నన్ను బయటికి పంపించేశాడు. నేను ఈ అరణ్యంలో ఆశ్రయం పొందాను. కానీ నా అన్న ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేస్తాడనే భయం నన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా ప్రశాంతత అనేది నాకు తెలియదన్నమాట. ఎప్పుడు కూడా నేను భయపడుతూనే ఉంటాను అని వివరిస్తున్నాడు. అప్పుడు రాముడు నవ్వి, సేవయే స్నేహానికి నిజమైన ఫలం. కాబట్టి వాలిని వధించి నీ రాజ్యాన్ని భార్యను నీవు తిరిగి పొందటంలో నీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను. అదే నా విధి అని ఆయనకు మాటిచ్చాడనమాట. ఆ విధంగా అన్నప్పుడు సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రవాసం గురించి, నీ భార్య యొక్క అపహరణ గురించి హనుమంతుడు కూడా నాకు చెప్పాడు. ఆమె స్వర్గంలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నా లేక పాతాళంలో ఉన్నా ఆమెను నువ్వు తిరిగి తీసుకురావడంలో నేను సహాయం చేస్తాను. ఇదే నా శపథం, మిత్రునిగా నేను నీకు ఇస్తున్న మాట అని సుగ్రీవుడు కూడా మాట ఇస్తున్నాడు. ఓ రామ, ఒక బలవంతుడైన రాక్షసుడు తనను ఎత్తుకుని పోతుండగా రామ రామ అని రోదిస్తున్నటువంటి సీతను నేను చూశాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా సహచరులతో కూడి నేను ఈ పర్వత శిఖరం పైన ఉన్నప్పుడు ఒక ఆడమనిషి తన యొక్క ఉత్తరీయాన్ని తీసి అందులో కొన్ని ఆభరణాలను వేసి కిందికి జారవిడిచింది. అవి మాకు దొరికాయి. వాటిని మేము సేకరించాము. ఆ వస్తువులను మీరు చూస్తానంటే తెప్పిస్తాను అని సుగ్రీవుడు చెప్తాడనమాట. వెంటనే రాముడు చాలా ఉత్సాహంగా సీత యొక్క ఆభరణాలను చూస్తే సీతను చూసినట్టే ఉంటుంది కాబట్టి వెంటనే తెప్పించమని అడుగుతారు. అడిగితే అప్పుడు సుగ్రీవుడు వాటిని తను దాచినటువంటి గుహలోకి వెళ్ళి తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చి రాముని ముందు పెడతాడు. అప్పుడు ఆ వస్త్రాన్ని చూడగానే రాముడు గుర్తుపట్టి హా ప్రియా, హా ప్రియాతి ప్రియతమా అని బిగ్గరగా ఏడుస్తాడనమాట. తన యొక్క పద్మాల వంటి కన్నుల నుండి కన్నీళ్లు జారుతూ ఉన్నాయి. రాముడు దీనంగా విలపించడం మొదలుపెట్టాడు. ఇంకా ఏడ్చి ఆయన స్పృహ కోల్పోయాడనమాట. తిరిగి తెలివి తెచ్చుకున్న తర్వాత రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, ఈ వస్తువులన్నీ సీత ధరించేవే కదా లక్ష్మణ, నువ్వు గుర్తుపట్టావా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాముడు సీత కనిపించట్లేదనేటువంటి బాధలో ఉన్నాడు కదా. మరి ఒకవేళ ఆ బాధలో సరిగా గుర్తుపట్టాడో లేదో, కాబట్టి లక్ష్మణుడు కూడా చెప్తే బాగుంటుంది అని అడుగుతున్నాడు. అయితే ఆమె ధరించినటువంటి కుండలాలు అంటే కమ్మలు చూపిస్తే నాకు తెలియదన్నయ్యా అని అంటున్నాడు. మరి ఆమె ధరించిన హారం చూపిస్తే అది కూడా నేను గుర్తుపట్టలేను అంటున్నాడు. మరి ఆమె వేసుకున్న వంకీలు అంటే నేను గుర్తుపట్టలేకున్నాను అని అంటున్నాడు. కానీ ఎప్పుడైతే సీతాదేవి యొక్క పాదములకు తొడిగేటువంటి ఆ పట్టీలను చూపించినప్పుడు ఆయన అవును అన్నయ్య, ఇది వదినవే. ఎందుకంటే ఎప్పుడు కూడా లక్ష్మణుడు ఆమెను తన పాదాల వరకు మాత్రమే చూచేవాడు. అది కూడా ఎందుకు అంటే సీత పాదపద్మాలకు రోజు నమస్కారం చేస్తారు కాబట్టి ఆమె యొక్క పాదాలకు వేసుకున్నటువంటి ఆ పట్టీలు మాత్రమే ఆయన చూసేవాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించవచ్చు, ఒక వదిన తల్లితో సమానమైనటువంటి స్త్రీ అయినా కూడా ఆయన ఎంత ఇదిగా అంటే కేవలం ఒక సేవాభావంతో పాదాల వరకు మాత్రమే చూసేవాడనమాట. మనము ఈ కలియుగంలో ఒక అమ్మాయి తయారై బయటికి వచ్చిందంటే వేల కళ్ళు ఆమెను స్కాన్ చేసేస్తాయి.
కాబట్టి మనం ఎలాంటి రామాయణం పుట్టిన భూమిపైన ఉన్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనే విషయాన్ని మనం బాగా ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనము మన రామాయణం నుంచి, మన శాస్త్రాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే అన్నమాట. ఏ విధంగా పరస్త్రీలను మనం చూడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మరి వాళ్ళను ఆ విధంగా కామదృష్టితో చూడడం వల్లనే కదా ఇలా జరుగుతున్నాయి. ఒక పరస్త్రీని ఒక తల్లితో సమానంగా చూడాల్సినటువంటి ఈ రామభూమిలో ఎందుకు ఇలా మనం ప్రవర్తిస్తున్నాము అని అలాంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మనము కూడా చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళను పెంచుతూ ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఇలా. అయితే మనము అబ్బాయిలకు కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. పక్కన ఎవరైనా సరే అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఎవరైనా ఒక స్త్రీని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని కూడా మనము చిన్నప్పటి నుంచి మగపిల్లలకు కూడా మనము చెప్పి పెంచాల్సి ఉంటుంది. అప్పుడే సమాజంలో మనము కొంతవరకు ఈ అఘాయిత్యాలను నివారించగలుగుతామన్నమాట. కాబట్టి ఆ విధంగా చెప్తాడనమాట. అవును అన్నయ్య, ఇవి సీతామాత యొక్క పట్టీలే, కాళ్ళ పట్టీలే అని సమాధానం చెప్తాడనమాట. అప్పుడు రాముడు రావణుని గురించి సుగ్రీవుని అడుగుతాడనమాట. ఈ రావణుడు ఎవరు, ఎందుకు ఇలా సీతను తీసుకెళ్ళాడు అని. అయితే సుగ్రీవుడు ఇలా చెప్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు రావణుని గురించి నాకు కూడా తెలియదు రామ, కానీ అతన్ని కనిపెట్టడంలో నేను నీకు తప్పకుండా సహాయం చేయగలుగుతాను. కాబట్టి నువ్వు ఎలాంటి భయంతో నువ్వు వివశునివి కావద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఓ రామ, నీ ప్రియపత్నిని పోగొట్టుకున్నందుకు నువ్వు మితిమీరి దుఃఖిస్తున్నావు. అంటే దుఃఖించవలసిన దానికన్నా ఎక్కువగా దుఃఖిస్తున్నావు. ఎందుకంటే ఊరికే దుఃఖిస్తూ కూర్చుంటే ఏమవుతుంది, నువ్వు ఇంకా నీ శక్తి సామర్థ్యాలన్నీ పోగొట్టుకుంటావు, నీ శరీరం ఉడిగిపోతుంది, అంతేకాకుండా నీ జీవితమే ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే ఈ దుఃఖం అనేటువంటి ఆ బరువును నువ్వు మోస్తూ ఉంటే, ఏ విధంగా అయితే ఒక నావ అధికమైన బరువును మోస్తూ ఉన్నప్పుడు తనంతట తానే సముద్రంలో మునిగిపోతుందో, అలాగా నువ్వు కూడా ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఒకవేళ నేను ఒక మూర్ఖమైన వానరుణ్ణి అయినప్పటికీ కూడా నేను కూడా అదే విధమైన పరిస్థితుల్లో ఉన్నాను కదా, అయినా నీ అంతగా నేను విలపించటం లేదు. కాబట్టి నువ్వు ఆ విధంగా విలపించవద్దు అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా చెప్పినప్పుడు రాముడు కొంతవరకు ధైర్యం తెచ్చుకొని ఆయన స్థిమితపడతాడనమాట. స్థిమితపడి సుగ్రీవుణ్ణి మరొక్క మారు ఆలింగనం చేసుకుంటారు. వాళ్ళిద్దరూ కూడా హాయిగా తర్వాత అక్కడ కూర్చుంటారు. అంతేకాకుండా సీత దొరుకుతుందనేటువంటి ఆనందంలో రాముడికి సుగ్రీవునికి మధ్య స్నేహం కుదిరింది అనే సంతోషంలో హనుమ, మరి సీతమ్మ వారు దొరుకుతుందనే ఆనందంలో లక్ష్మణుడు, తర్వాత తన యొక్క రాజ్యము భార్య తనకు దొరుకుతాయనే ఆనందంలో సుగ్రీవుడు, ఈ విధంగా అందరూ కూడా ధైర్యంగా ఆనందంగా ఆ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంతటితో మనము ఈరోజు క్లాసును ముగిద్దాము. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాము. హరే కృష్ణ.